ఎన్నో కార్యక్రమాలు, అట్లే మహిళలు ఎక్కడ తక్కువ కాదు అని చెప్పి మహిళా సంక్షేమానికి కాకుండా మహిళా అభివృద్ధి కోసం కూడా వాళ్ళకు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి, అలాగే వాళ్ళ కోసమని వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ, అట్లాగే మెటర్నిటీ లీవ్ పొడిగిస్తూ. చిన్న ఉదాహరణ, ఒక మహిళా ఎంపీ అయిన నేను సంవత్సరం లోపల యునైటెడ్ నేషన్స్కి పంపించారు నన్ను, అట్లాగే ఆస్ట్రేలియా పార్లమెంట్కి పంపించారు. అంటే మహిళల పైన ఎంత దృఢ సంకల్పం ఉందో ఆలోచన చేద్దాం. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ మన సీఎం గారి చేతులలో పడింది, స్వర్ణాంధ్రప్రదేశ్గా మారబోతుంది. అట్లాగే కొన్ని సమస్యలు మన నియోజకవర్గంలో, అలాగే నంద్యాల పార్లమెంటుకు వచ్చాను కాబట్టి గుండకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తి చేయాలని, అలాగే మన గోరుకల్లు రిజర్వాయర్ ప్రతిసారి లీకేజ్ అవుతుంది, టెంపరీగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, రిపేర్స్ చేస్తున్నారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ రావట్లేదు, ఫుల్ లెవెల్లో అచీవ్ కావట్లేదు. కాబట్టి ఈ గుండ్రేవుల ప్రాజెక్ట్కి కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మన షరీన్ నగర్లో ఒక బ్రిడ్జ్ ఉంది సార్, అది కట్టిస్తే చాలా మేలు అవుతుంది. ఎంతోమంది వర్కర్స్ అక్కడ అటు ఇటు పోలేక హంద్రి కాలువ దాటుతూ అక్కడ ఊబిలో చిక్కుకొని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి అక్కడ ఆ బ్రిడ్జ్ కూడా పూర్తి చేయాలి. అట్లాగే సార్ ఇది నంద్యాలకు సంబంధించింది. జనరల్ హాస్పిటల్లో కేవలం 450 బెడ్లే ఉన్నాయి. ఫారూక్ గారి చొరవతో మనకు 50 బెడ్లను 300 బెడ్లుగా మార్చాము, కానీ చాలా ఇబ్బంది పడిపోతున్నారు. దాన్ని సూపర్ స్పెషాలిటీ బ్లాక్, అట్లాగే ఇప్పుడున్న హాస్పిటల్ని మన మెడికల్ కాలేజ్ క్యాంపస్లో షిఫ్ట్ చేస్తే చాలా బాగుంటుంది సార్. అట్లాగే పాణ్యంలో సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దీంట్లో 10 మందిలో ఒకరు వాళ్ళ ప్రాపర్టీస్ కబ్జాకి గురైనాయి సార్. వాళ్ళ పేర్లు మార్చేశారు, వాళ్ళ సర్వే నంబర్లు మార్చుకున్నారు. అది ఒక్కటి సార్ రిక్వెస్ట్, ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న. ఇప్పుడు ఇంటరాక్షన్ విత్ ఎంటర్ప్రెన్యూర్స్, ముందుగా సిటీ ఆఫ్ టెర్రేస్ గార్డెన్స్ నిర్వాహకురాలు ఎంఎస్ సుధా గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించడం, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వేదికను అలంకరించిన పేదలందరికీ నమస్కారములు. సార్, మనం ఏదైతే పండించుకుంటామో దాన్నే తినాలనే ఒక కాన్సెప్ట్ తోటి మేము మిద్దె తోటలపైన మేము సేంద్రియ పద్ధతుల్లో అన్ని పండిస్తున్నాము. సేంద్రియ పద్ధతుల ద్వారా పండిస్తున్నాము.